దేవుడిని దీవించున్నాడు. దేవుని ఆశీర్వాదము, అభివృద్ధి, సమాధానము నీకు నీ కుటుంబానికి కలుగునుగాక. కొత్త సంవత్సరం పక్కన ఉన్నవారు చెప్పండి, కొత్త సంవత్సర శుభాకాంక్షలు నీకు నీ కుటుంబానికి కలుగునుగాక. ఆరోగ్యం, ఆయుష్యం ఇవ్వనుగాక, సమాధానం ఇవ్వనుగాక. పోగొట్టుకున్న వాటి అన్నిటినీ ఈ సంవత్సరము పొందుకునుగాక. ఆమేన్. దేవుడు నిన్ను దీవించునుగాక. బ్లెస్డ్ హ్యాపీ న్యూ ఇయర్. హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా. హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా. ఎంతమంది నమ్ముతున్నారు? మనకి ఎలా అంటే, ఎలాంటి ధైర్యం అంటే మనకి దేవుడు నా తోడు ఉన్నాడు, దేవుడు నా పక్షమున ఉన్నాడు. దేవుడే నా పక్షం ఉన్నప్పుడు నిన్ను ఎదిరించే వాళ్ళు ఎవరు? నీకు విరోధి ఎవరు? దేవుడే. సౌలుకు అందరూ ఉన్నారు. ఒకరైనా అయ్యా నీ కోసమన్నా నేను చాచినా పర్వాలేదు, నేను గొలాతుతో వెళ్ళి యుద్ధం చేస్తాను అనేవారు ఒక్కరు లేదు. రాజు భయపడిపోయిన తర్వాత అందరూ వెనకేటేశారు, ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అయితే తమ దేవునిని ఎరిగిన వారు గొప్ప కార్యములు చేస్తారంట. దావీదుకు తెలుసు, తాను గొర్రెలు కాస్తున్నప్పుడు దేవుడే ఆయన దిక్కు. ఏ తల్లిదండ్రులు లేదు, ఏ బంధువు లేరు, ఏ స్నేహితులు లేరు. గొర్రెలే ఆయనకు స్నేహితులు, గొర్రెలే స్నేహితులు. ఆయన దేవుడే ఆయన మొరబెడుతున్నాడు. ఆ కొండ చుట్టూ, సియోను పర్వతము చుట్టూ ఒక గొర్రెల్ని మేపడానికి వెళ్తున్నప్పుడు, అయ్యా నీవే నా దొక్కు, నీవే నా తోడు, నీవే నాకు ఉన్నప్పుడు. సింహం వచ్చింది, ఎలుగుబండి వచ్చింది, అన్ని వచ్చినా కూడా వాటిని చీల్చి అనేక మార్లంట గొర్రెల్ని రక్షించగలిగాడు. ప్రియ సంగమా, నీ కుటుంబాన్ని కూడా రక్షించాలి నువ్వు. శత్రువు మింగడానికి వస్తాడు, ఎవరిని మింగదమా అని వస్తుంటాడు. దేవుని బలాన్ని పొందుకో, గద్దించు. దావీదు సింహము నోటి నుండి ఎలాగ విడిపించాడో గొర్రెల్ని, నీవు నీ పిల్లని కాపాడుకో. హల్లెలూయా. ఆమేన్. ప్రార్థన తేడతెగక ఉండు. తమ దేవునిని ఎరిగితే, మన దేవుడు ఎలాంటి వాడు మాకు తెలుసు, ఎలాంటి వాడు మాకు తెలుసు. అవునా అని చాలాసార్లు చెప్పాను. టీచర్ అంట ఎర్ర సముద్రము 2 పాయలుగా చేశాడు. ఇప్పుడు వరకు హిస్టరీ ఉంది. మొన్నటి దాకా కూడా 2025 సంవత్సరం కిందట కూడా రెడ్ సీలో అంటే ఎర్ర సముద్రములో తవ్విన అనేక ద్రవాలు దొరికాయి. అంటే వాళ్ళు వాడిన ఐగుప్తులు మునిగిపోయిన రథాలు ఇప్పటికి దొరికినాయి. నిజమే కదా. ఆమె అనిందంట చిన్నపిల్లలకి, ఆ కాలంలో ఎర్ర సముద్రం మోకాల కింద ఉన్నాయంట నీళ్లు, అందుకే అందులో నడుచుకుపోయినారు అందరూ. ఇదేం గొప్ప సాక్ష్యప్ప, ఇదే గొప్ప కార్యమప్ప అనిందంట. అందులో ఒక పిల్లోడు లేసాడంట, మన జెస్సీ అలాంటి వాడి, మోహన్ అలాంటి వాడి పిల్లోడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం అని గట్టిగా అరిచాడంట. అందరూ షాక్ అయిపోయారంటే, టీచర్ ఏంట్రా అట్లా అరుస్తున్నావు, ఎందుకు అంటే, మోకాలు మీద నీళ్ళు ఉన్న ఆ మోకాలులలో పరో సైన్యమంతా నీటిలో మునిగిచ్చాడు కదా నా దేవుడు గొప్పవాడు అన్నాడు. అంతే, దేవునిని తీసివేయల్లా, పడివేయల్లా కాదు. పెండ్లముంది, అయ్యముంది, ఈయన పెట్టుకున్నాడా అన్ని యేసు ప్రభు ఇది అన్ని కట్టు కథలో నిందలు వచ్చినా ఆయనే. ఆయనకు సాటి అయిన వారు ఎవరు లేదు. ఆయన రుజుపరుచుకున్నాడు, ఆధారం ఉంది, సాక్ష్యాలు ఉన్నాయి. ఈరోజు ఆ సాక్ష్య ద్వారా ప్రకటిస్తున్నాం. ఇంతగా ఉన్నప్పుడు నువ్వు పడివేయాలా, కాగితం మార్చాలా అన్నట్టు ఎవడి వలన సాధ్యము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి సైంటిస్టులు అంట శాటిలైట్లో వెళ్ళారు. పైన వెళ్ళప్పుడు అంట, అక్కడ చీర పైకి వెళ్ళప్పుడు హల్లెలూయా అని పరిశుద్ధుడు, హోలీ
హల్లెలూయా అని వస్తూ ఉందంట. అది సౌండ్ క్యాప్చర్ చేసుకునింది. వారు శాటిలైట్ ఇస్తారు కదా, అది సౌండ్ని చేసుకొని భూమి మీదకి వచ్చింది. అక్కడ వేసినప్పుడంట అందులో ఆహాహా హల్లెలూయా వస్తుందంట. ఈ పరలోకంలో ఆకాశంలో ఈ స్వరము ఇది ఎక్కడ ఉందని ఒక సైంటిస్ట్ అంటే దేవునే నమ్మడంట. ఆయన అనేక గ్రంథాలు చదివాడంట. ఇది ఎక్కడుంది ఈ వర్డ్ అని, ఈ వాక్యం యాడుంది బైబిల్లో ఉంది. హోలీ పరిశుద్ధుడు హల్లెలూయా అనేది ఇది తప్ప ఎక్కడ లేదు. ఏ ఖురాన్ లేదు, ఏ భగవద్గీతలో లేదు. ఆకాశం నా సింహాసన, భూమి నా పాదపీట. ఆయనే దేవుడు, ఆయన తప్ప ఏ దేవుడు లేడు. చెప్పడానికి అనేకులు వచ్చినా కూడా ఆయనకు సాటి లేదు. నువ్వు నమ్మిన నమ్మకపోయినా ఆయన అందరికీ దేవుడు. హల్లెలూయా.